బాగుందన్న, ఎక్సలెంట్. వెంకటేష్ గారు ఎంట్రీ సూపర్. ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. ఓకే, నాకు కూడా బాగా చేశాడు బాబు, సూపర్. చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? చాలా కామెడీ ఉంది. ఓకే, హైలైట్స్ మూవీలో? హైలైట్స్ అంటే ఇక మొత్తం హైలైట్. మెయిన్ ఏంటి అసలు సినిమాలో ఏముంది, ఎందుకు రావాలి? భార్యాభర్తల గొడవల గురించి. ఫుల్ కామెడీ ఉందా? అవుట్ అండ్ అవుట్. అవును, ఫుల్. అవును. సంక్రాంతికి ఇదేనా బ్లాక్ బస్టర్? మేబీ 4 మూవీస్ ఇంక చెప్పలేం కానీ రిలీజ్ ఉన్నాయి కదా. బాగుంది. వెంకటేష్ ఫన్ బాగుంది. ఏ మూవీలో ఇంత గవర్నగా ఫన్ చేయలేడు. చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఫన్ ఉంది, లుకింగ్ ఎంత బాగుంది. కానీ కొంచెం ఓల్గా లాస్ట్ టైంలో మన క్లైమాక్స్కి వచ్చే వరకు ఇంకా కామెడీ బాగుంది. ఎండింగ్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు కూడా వచ్చేస్తాడు కామెడీలో, అది కూడా బాగుంటుంది. సిచ్యువేషన్స్ ఎంతైతే బాగున్నాయి. అట్లేం లేవండి, అంతే ఇక మొత్తం ఫుల్ ఆఫ్ ఫిందాస్. కామెడీ అయితే ఫుల్ ఉంది మూవీలో, ఏం చెప్పలేము, ఎక్కడ డ్రాప్ లేదు మూవీ. కొంచెము ఫస్ట్ హాఫ్ ఏమో కొంచెం స్లో అయింది, అందులో ఏం లేదు. అందులో మూవీ అయితే పర్లేదు, ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీతో. వరుణ్ బాబు బాగాలేదు, బుర్రబండ పూచి బాగా చింపేశాడు. అలా అంటే కొంచెం వెంకయ్య క్యారెక్టర్ ఇంకా కొంచెం బాగా ఇచ్చింటే బాగుంటుంది అనిపిస్తుంది. అదేంటంటే వెంకయ్య క్యారెక్టర్ అంటే కొంచెం సీనియర్ కదా, అంటే వెంకయ్య క్యారెక్టర్ అంటే కొంచెం స్టార్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఇచ్చింటే బాగుంటుంది అనిపిస్తుంది, అంతే కదా, అంతకుమించి ఏం లేదు. మన ఈయన తెలంగాణ ఇచ్చినాడు, వెంకటేష్ కూడా లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్లో బాగా పట్టాడు. బాగుందని మూవీలో నా వెంకటేశ్వర పాత్ర నచ్చిందన్న. డైరెక్టర్ చాలా బాగున్నాయి అన్న. రాజాది గ్రేట్ తర్వాత ఇదే టాప్. వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ కంప్లీట్ గా చాలా 100% సక్సెస్ అయ్యారు. సో కామెడీ అయితే కంప్లీట్ కామెడీ మొత్తం. సాంగ్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, ఏది మిస్ అవ్వలేదు. కామెడీ డైలాగ్ అంటే అదే అన్న, హనీ ఈజ్ ద బెస్ట్, అది చాలా బాగా చేశారు. సరే అంతేగా అదొకటి అసలు ఫీక్స్ అనమాట మూవీ. లేదన్న, కొంచెం చాలా డిఫరెంట్గా చేశారు కామెడీ, టైమింగ్ కామెడీ చేశారు వెంకటేష్ గారు వచ్చేసి. సో చాలా బాగా చేశారు అన్నమాట. వరుణ్ తేజ్ అయితే ఇంకా తెలంగాణ యాసలో కూడా చాలా బాగా చేశారు. సో ఇట్స్ వెరీ నైస్ మూవీ. ఫైనల్గా 4 మూవీస్ చూసాను. సో బెస్ట్ అని, దిస్ ఈస్ ద బెస్ట్. అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అంతా కోరుకుని, ఎక్కువ కామెడీ కదా కోరుకుంది అందరూ కూడా. సో దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ. కొంచెం లాజిక్ లేకుండా అది మిస్ చేశారండి, కానీ అనిల్ రావుపూడి కరెక్ట్గా మెయింటైన్ చేశారండి, చాలా బాగుంది. హైలైట్స్ ఏంటంటే కామెడీ అండి. వెంకటేష్, వరుణ్ తేజ్, మా రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ తగ్గట్టు ఇంకా అందరూ వాళ్ళ పాత్ర తగ్గట్టు అందరూ బాగా చేశారండి. చాలా వర్కౌట్ అయ్యాయి. వెంకటేష్ యాజ్ యూజువల్ మీకు తెలిసిండేది. ఏది బెస్ట్ అంటే ఇదే అండి చెప్పచ్చు. అంటే ఉన్న దాంట్లో ఇంకా అన్ని దాంట్లో ఏదో ఒకటి లోపాలు ఉన్నాయి, ఉన్న దాంట్లో కామన్ అది ఉంటాయి. కానీ ఏంటంటే దీంట్లో లోపాల్లో ఎవరు ఆలోచించరు, ఎందుకంటే ఫన్ ఎంటర్టైన్గా ఉన్నప్పుడు ఎవరు ఆలోచించరండి లోపాలు. సో అవుట్ అండి. బ్యాలెన్స్ కంటే సీనియర్ హీరో అండి వెంకటేష్, అఫ్ కోర్స్ తనకి ఇవ్వాలి, కానీ రియల్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ చేశాడు వరుణ్. రియల్ చాలా బాగుంది, ఇద్దరికి యాక్టింగ్ బాగుంది. అంటే మనం వెంకటేష్కి అలవాటు పడ్డామండి ఫస్ట్ నుంచి, తన కామెడీ తనది. సో చాలా బాగుంటుందండి. ఓవరాల్ 5 out of 5 ఇవ్వచ్చు అండి. మాస్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకా అంటే మ్యూజిక్ కాదండి, నేను ఫిలిం సూపర్ అన్న. ఎందుకంటే చాలా రోజులు వస్తుంది ఇటువంటి పిక్చర్ రాలే. మన ఫ్యామిలీ పిక్చర్ కానీ, జోక్స్ పిక్చర్ కానీ ఇలాంటిది రావడం చాలా బెస్ట్. సూపర్ పిక్చర్. టైంపాస్ కానీ, జోక్స్ కానీ, స్టోరీ కానీ అన్ని విధాల ఇది లేదు అనేది కాదు, అన్ని విధాలు అంతా నచ్చిందండి. ఓకే సార్, సూపర్. కామెడీ అన్నీ అంటున్నా కదా, కామెడీ కానీ, ఫ్యామిలీ పిక్చర్ కానీ, మళ్ళీ భార్య భర్తల ఎంజాయ్మెంట్ కానీ అన్ని. మీ సంక్రాంతి గుర్తొచ్చిందా? మీ పూర్వం మీ పెళ్ళైక సంక్రాంతి గుర్తొచ్చిందా? అది మామూలుగా ఇండ్లలో ఉన్నట్టే ఉండే, అది కరెక్ట్, 100% కరెక్ట్. అది హైలైట్స్ ఏమని నార్మల్, అంటే స్క్రీన్ ప్లే నార్మల్గానే ఉంది, బట్ సినిమా చూడడానికి బాగా ఫన్గా ఉంది. ఏం లేదు, అంత ఫన్ అంతే, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫన్. సెకండ్ హాఫ్ కొద్దిగా అనిపిస్తుంది కానీ, బట్ అదేం మనకి అనిపించదు. సెంటిమెంట్ కూడా ఏం పెద్ద సెంటిమెంట్ లేదు, మొత్తం కామెడీ, మెయిన్ కామెడీ, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కామెడీనే. నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.
Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.